అన్నీ జుట్టు పోయింది ఏముందో అడుగు. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలం ఒకటి. సో ఈ వీడియోలో మీరు మా మరిది పెళ్లి కొడుకు ఈవెంట్ చూడబోతున్నారు. మార్నింగ్ హల్దీ అయింది, ఈవినింగ్ పెళ్లి కొడుకు. ఈ పెళ్లి కొడుకు ఈవెంట్ కి నేను నైట్ అంతా ఉందాం అనుకున్నా, అశ్విని వీలైనంత వరకు ఉంచి తమ దగ్గర పడుకోబెట్టి నేను వెళ్ళి ఉందామని. బట్ దట్స్ నాట్ హౌ ద డే ఈవెంట్. అండ్ దాంతోపాటు నేను ముందు వీడియోలో కూడా చెప్పిన దట్ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల మేమందరం 100% హ్యాపీగానో ప్రాపర్గానో లేమన్నమాట. అది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు లైఫ్లో ఈ పెళ్ళికి నేను బాగా ఎంజాయ్ చేయాలి, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వాలి, అన్నీ చూసుకోవాలి అలా ఉండే. లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్ళి అప్పుడు కూడా కష్ట ఇంకా చిన్నది, అప్పుడు 100% అటెన్షన్ ఇవ్వలేకపోయినా. ఈసారి కష్ట కొద్ది పెద్ద అయింది కదా, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా అలా ఉండాలి, 100% ప్రెసెంట్ అయి ఉండాలి అనుకున్నా. బట్ అలా జరగలేదు. సో బేసికలీ డాడీకి ఒక ఇంజురీ అయింది, చిన్న యాక్సిడెంట్ అయింది. ఒకరినొకరు గుద్దుకోవడం కాదు, డాడీ పడిపోయారు అన్నమాట. ఇట్లా రోడ్కి బ్యారియర్స్ పెడతారు కదా, అది ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసరికి డాడీకి అది తెలియలేదు. సో పడ్డారు, రైట్ లెగ్ మీద పడేసరికి లెగ్కి బాగా దెబ్బ తగిలింది. అప్పుడు లేచారు, అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తే లేచారు, నడవగలిగారు. మళ్ళీ బైక్ వేసుకుని డాడీ తిరిగి ఇంటికి వచ్చేసారు. మళ్ళీకి వెళ్తూ తిరిగి ఇంటికి వచ్చేసారు. యాక్చువల్లీ దెబ్బ తగిలిందని వచ్చి ఇక్కడ బైక్ పెట్టేసి నిల్చుందామంటే కాలాగట్లేదు అనమాట. దట్స్ వెన్ ఏదో సంథింగ్ రాంగ్ ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు, ఎక్స్రే చేశారు. ఎక్స్రేలో ఏం ఫ్రాక్చర్ లేవని తెలిసింది. ఎంఆర్ఐ చేయించమంటే ఎంఆర్ఐ చేయించారు అనమాట. సో ఆ రోజు నైట్ వచ్చేసరికి ఎట్ దిస్ పాయింట్ ఫ్రాక్చర్ ఏం లేదు, కానీ ఏదో డ్యామేజ్ గట్టినే అయింది. సంథింగ్ నర్వ్స్, లిగమెంట్స్, ఇవన్నీ కాన్సెప్ట్ అసలు అలా ఒక సైన్స్ నాలెడ్జ్ కూడా నాకు లేదు అలాంటివి ఉంటాయని. మా డాడీకి జరిగేంత వరకు నేను బొక్కలు మాత్రమే ఉంటాయి, పడితే దెబ్బలు బొక్కలు ఇరుతాయి అనుకున్నా. కానీ లిగమెంట్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మన బోన్ని కలిపి ఉంచగలుగుతాయి అనమాట. అలా 3 లిగమెంట్స్ సివియర్ గా డ్యామేజ్ అయినాయి, సర్జరీ అవసరం అని చెప్పారనమాట. సో ఎట్ దట్ పాయింట్ మాకు పెళ్లి జరిగి హల్దీ టైం వరకు అయితే డాడీకి ఒక మేజర్ సర్జరీ అవసరం అని మాకు అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ అన్నట్టు. సో అది ఉండేసరికి మనుషుల్లా లేము. ఏదైనా నేను అతిగా ప్లాన్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఈ పెళ్ళి మంచిగా ఉండాలి ఇట్లా ఇట్లా అని అనుకుంటే, నాకైతే ఎప్పుడు అతిగా కోరుకొని అతిగా ఎగ్జిట్ అయిన పని